బ్లాస్ట్ మూవీ రివ్యూ. ఇక ఈ మూవీ ప్లాట్ వచ్చేసి అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కరాటే ఫ్యామిలీ అన్నమాట. ఇక అనుకోకుండా వీళ్ళకి ఒక డేంజరస్ గ్యాంగ్ తో ప్రాబ్లం వస్తుంది. ఇక ఆ గ్యాంగ్ నుంచి అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా తప్పించుకున్నారు, చివరికి ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డారా లేదా అనేది మూవీ స్టోరీ. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే పర్వాలేదు, బానే ఉంది, హ్యాపీగా వన్ టైం అయితే చూసేచ్చు. మెయిన్ గా ఈ మూవీలో ఫైటింగ్ సీన్స్ అయితే మామూలుగా లేవు, అద్రిపోయినాయి. ఇక ఈ మూవీలో 4 మెయిన్ క్యారెక్టర్స్, ఒకరేమో అర్జున్ గారు, ఇంకొకరు వాళ్ళ వైఫ్, ఇంకొకరు వాళ్ళ డాటర్, ఇక అబ్రహాం. అసలు ఈ 4 క్యారెక్టర్స్ చాలా బాగా రాసుకున్నారు. ఇక మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ ఏమన్నా ఉంది అంటే అది ఫైటింగ్ సీన్స్ మాత్రమే. అసలు రీసెంట్ టైమ్స్ లో వచ్చిన చాలా మూవీస్ లో ఫైటింగ్ సీన్స్ అయితే నవ్వొస్తది. హీరో ఏమో సూపర్ మ్యాన్ లాగా గాల్లో ఎగురుతాడు, స్పైడర్ మ్యాన్ లాగా జంపింగ్ చేస్తాడు. కానీ బ్లాస్ట్ మూవీలో గాల్లో ఎగరడాలు, జంపింగ్ చేయడాలు ఏముండవు. ఫైటింగ్ సీన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. ఇక మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్యా. అసలు మూవీలో కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంటది. కానీ కొన్ని సీన్స్ లో అక్కడ జరిగే సీన్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అసలు మ్యాచ్ అవ్వదు. మెయిన్ గా కొన్ని ఫైటింగ్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతే అనిపించలేదు. ఒకవేళ ఫైటింగ్ సీన్స్ లో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చుంటే మూవీ ఒక రేంజ్ లో ఉండేది. ఇక నెక్స్ట్ అయితే సెకండ్ హాఫ్ భయ్య. అసలు అబ్రహాం అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్లేదాకా మూవీ చాలా బాగుంటది. కానీ దాని తర్వాత మూవీ మొత్తం చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోద్ది. అసలు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ ఏదనుకుంటే అది జరిగిపోద్ది. చాలా సింపుల్ గా ఏదనుకుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ మాత్రం చాలా డిసప్పాయింట్ అవ్వా. ఒకవేళ సెకండ్ హాఫ్ లో కూడా దెబ్బగా ఉండుంటే మూవీ ఎదిరిపోయేది. అంతేనండి బ్లాస్ట్ మూవీ సంగతి. ఇక ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.